మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలంలో యూరియా కొరతతో రైతులు ఆందోళన చేపట్టారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని రైతులు మండిపడ్డారు. ఈ సమస్యపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, లేకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని సిపిఎం నాయకులు హెచ్చరించారు. ఏపుగా పెరగని కారణంగా పంటల దిగుబడి రాని పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈ షార్టేజీని తక్షణమే అధికారులు స్పందించి రైతులకు అందించాల్సినటువంటి యూరియా తక్షణమే అందించాలి. కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న నాటకం లోపల రైతుల్ని ఇబ్బంది పెడుతూ ఎరువుల సప్లై సక్రమంగా లేని కారణంగా యూరియా ఎందుకు ఇవ్వట్లేదు అంటే దీని మీద 80% సబ్సిడీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇస్తున్న కారణంగా దీన్ని తప్పించుకోవడానికి ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల ద్వారా అమ్మటానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని కూడా లిక్విడ్ ప్రాంతంలో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు రైతులకు ఇచ్చేటువంటి ఇచ్చే సబ్సిడీ కూడా యూరియా మీద ఇవ్వకుండా ఈ షార్టేజీ కొరతను ఏర్పరిచింది. కాబట్టి రైతులకు ఇవ్వాల్సినటువంటి యూరియా తక్షణమే విడుదల చేసి అందరికీ సక్రమంగా అందే విధంగా చూడాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేయదలుచుకున్నాం. భవిష్యత్తు లోపల ఈ యూరియా షార్టేజీని కనుక నివారించకపోతే ఈ ప్రభుత్వం మీద రైతులతో కలిసి ఐక్య ఉద్యమం చేస్తామని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏపుగా పెరగని కారణంగా పంటల దిగుబడి రాని పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈ షార్టేజీని తక్షణమే అధికారులు స్పందించి రైతుల మండల కేంద్రంలో రైతాంగం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నది. నాట్లు హత్తులు వేసి 2 నెలలు కావస్తా ఉన్న రైతాంగానికి సరిపడా యూరియా ఇవ్వకపోవడంతో రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఇవాళ నర్సపేట మండల కేంద్రంలో రైతాంగం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. రైతాంగం